ప్రభునందు ప్రియులైన సహోదరులకు, ఆడియో వింటున్న శ్రోతలకు క్రీస్తు ప్రభువు శ్రేష్ఠ నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం 117వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, నీకు నిజంగా ఆశ ఉందా? ఎందుకు లేదమ్మా, అవి సంపాదించుకోవాలి, ఇవి ధరించుకోవాలి, ఏవేవో కూడబెట్టుకోవాలి, ఎన్నో ఆశలు ఉన్నాయి అనవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రసన్నత పొందుకోవాలనే ఆశ మనలో ఉందా? ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ మనలో ఉందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటాడు దావీదు. అటువంటి ఆశ మనలో నిజంగా ఉందా? ఆయన నడిపింపు పొందుకోవాలనే ఆశతో ఉన్నావా? దేవుని చిత్తాన్ని అంగీకరించాలనే ఆశతో ఉన్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆశగల ప్రాణము అంటే దైవిక సంబంధిత ఆశ నీలో ఉంటే. లోక సంబంధిత ఆశలు చాలా ఉన్నాయి, కానీ యోహాను భక్తుడు అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. శరీరానికి సంబంధించిన ఆశలు తీర్చుతాడు, అందుకే దేవుని దగ్గరికి రావాలి అని నేను చెప్పడం లేదు. కానీ నీ ఆశలు అర్థవంతమైనవి అయితే, దేవుని లేఖనానుసారమైనవి అయితే ఖచ్చితంగా వాటిని నెరవేర్చేవాడిగా దేవుడు ఉన్నాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువు పట్ల ఆశగొన్న అనేకులు ప్రభువు వల్ల తమ ప్రాణములకు తృప్తిని అనుభవించారు, దేవుని ప్రసన్నతతో మేలును పొందుకున్నారు. ఆ పై వచనంలో చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు గమ్యం గురి లేక, ఇష్టానుసారంగా నివాసపురం లేక ఎడారి త్రోవలో తిరుగుతున్నట్టు చూడవచ్చు. అయితే దేవుడు వారిని నివాసపురమునకు నడిపించాడు. చక్కని త్రోవలో దేవుడు వారిని నడిపించాడు అని రాయబడింది. చక్కని త్రోవ అంటే వారి దారిలో కష్టాలు, శోధనలు, శ్రమలు లేవని కాదు, కానీ ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణించినప్పటికీ దేవుడు సమస్తము తానై ఉండి వారిని నడిపించాడు. ఆశగల వారి ప్రాణాలను తృప్తిపరిచాడు. ఈరోజు నీ ఆశ దేవుని తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగే రీతిలో ఏ ఆశ అయితే నీ జీవితంలో నెరవేరాలని ఇష్టపడుతున్నావో, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు. ప్రతికూల వాతావరణంలో ఉండడం వల్ల నీ ఆశలు చచ్చిపోయాయేమో, ఇక ఏముందిలే నా జీవితం, నా భవిష్యత్తు ఎటుపోతుందో ఏమవుతుందో అనుకునే నిరాశలో ఉంటే, నమ్మండి ప్రియులారా, గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ ఎస్టాబ్లిష్. ఆయన ఒక్కడే నిన్ను స్థిరపరిచి బలపరిచి ఈ రోజంతా ఈ వాగ్దానం ద్వారా మేలుతో నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడా, నీ నామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మా ఆశ నీ నిమిత్తమై ఉన్నట్లయితే మా బ్రతుకులో తృప్తిని అనుభవించేవారిగా మేము ఉండాలని నీవు ఇష్టపడుతున్నావు. అయితే నీ ఎళ్ళ ఆశ కలిగిన వారమే తృప్తిని పొందుకునే జీవితాలు మాకు దయచేయండి. ఈ దినమంతా నా దేవ, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచండి, మేలుతో నింపండి. కొద్ది మాటలను బట్టి నేను స్తుతిస్తూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.